ప్రతాప్కి తెలియకుండా చక్రి ఇంటికి వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకుని మహా చక్రిని ఒకటి చేసిన లలిత. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక మహాకైతే ప్రతాప్ చాలా గట్టిగా చెప్పాడు, నీకు సర్టిఫికేట్స్ కావాలి అంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, అంతకుమించి నీకు దారి లేదు అని చెప్పేసేసి. అలా చెప్పడంతో ఇక మహా అయితే, ఏం మాట్లాడుతున్నారు నాన్న, నేను ఇక్కడ ఎలా ఉంటాను, ఇక్కడ నాకు ఫ్యూచర్ లేదనే కదా నేను పట్నం వెళ్ళిపోయింది అని అంటే, నువ్వు నార్మల్గా పట్నం వెళ్ళుంటే నేను ఏమి ఇబ్బంది పెట్టేవాడిని కాదు, అసలు నేను ఇంత డిస్కషన్ పెట్టి అడగాల్సిన అవసరము ఉండేది కాదు. కానీ నువ్వు ఒక అనామకుడిని పెళ్లి చేసుకుని పట్నం వెళ్ళావు, ఆ అనామకుడితోనే జీవితం అంటూ మాకు చాలా వరకు బాధను మిగిల్చావు అని చెప్పని అంటాడు. నాన్న, వాడు ఎలాంటి వాడు అనేది నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు, ఎంతైనా తను నాకు మెడలో తాళి కట్టిన భర్త అని చెప్పని అంటూ ఉంటుంది. ఏంటి, నీ మెడలో తాళి కట్టిన భర్త? అందుకోసం నువ్వు మమ్మల్నందరినీ ఎదిరించావు, మా పరువు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ తాళి కట్టించుకున్నావు అని చెప్పని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. ఇక ప్రతాప్ మాటలతోటి బాధపడుతున్నటువంటి మహా, సరే నాన్న, నా సర్టిఫికేట్స్ ఇవ్వండి, ఇక నేను వెళ్తాను అని చెప్పని అంటుంది. అనేసరికి నేను ఇవ్వనుగాక ఇవ్వను అని చెప్పేసి ప్రతాప్ అయితే సర్టిఫికేట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు ఆది అయితే, చూడు మహా, నాన్న చెప్పినట్టు వింటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది, ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి, నువ్వు కోరుకున్న జీవితం ఉంటుంది. కాదు కూడదు, నేను అనుకున్నదే చేస్తాను అంటే నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు. అనవసరంగా మాకు కోపం వచ్చి మేమేదో చేసి అనవసరంగా నువ్వు బాధపడి ఇదంతా మాకొద్దు, వెళ్ళిపోవచ్చు అని అంటాడు. సరే అన్నయ్య, థ్యాంక్స్ అంటూ, వదినా చాలా పెద్ద థ్యాంక్స్ అని అంటే, మహా నన్ను అపార్థం చేసుకోకు, అసలు ఏం జరిగిందో నీకు తెలీదు అంటూ ఉంటుంది. ఇక ఈలోపు ఆది తన భార్యను గదమాయించేసరికి తను సైలెంట్ అయిపోతుంది. ఇక లలిత దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి మహా వెళ్ళిపోతుంటే లలిత కళ్ళల్లో నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. నా కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, అది కోరుకున్న జీవితం దానికి దొరక్కపోగా ఈరోజు అది ఆ 5గురు మధ్యన ఎలా ఉంటుందో ఏంటో, అసలు దాని జీవితం ఏమైపోతుందో ఏంటో నా మనసు చాలా బాధపడుతోంది. ఈయనకు తెలియకుండా ఒకరోజు వెళ్ళి మహాకి నేను అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనుకుంటుంది ఇక లలిత. ఇక మహా బయటకు వచ్చిన తర్వాత కన్నా అయితే, వదినా సర్టిఫికేట్స్ ఇచ్చారా అని అంటాడు. లేదురా అని అంటే, అదేంటి వదినా, ఇస్తామని చెప్పి రమ్మన్నారు కదా అంటే, పోన్లేరా, అవి వాళ్ళ దగ్గరే ఉంచుకొని మనం వెళదాం పదా అని చెప్పేసి ఇక కన్నాను తీసుకుని బయలుదేరుతుంది మహా. ఇద్దరూ కలిసి ఆటో తీసుకొని డైరెక్ట్గా ఇక ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత చక్రి అయితే మహా ఆటోలోంచి దిగి వస్తూ ఉంటే, ఇది కళా నిజమా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నటువంటి చక్రి వంక చూస్తూ, ఏంటి అలా ఉండిపోయావు అని అంటే, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావు, అసలు రావనుకున్నాను అంటూ ఉంటే, ఎందుకు రాను, ఇది నా ఇల్లు కదా, రాకుండా ఏం చేస్తాను అంటూ మహా లోపలికి వెళ్ళిపోతుంది. ఎరకన్నా వాళ్ళు ఏమన్నా అన్నారా, సర్టిఫికెట్లు ఇచ్చారా అంటే, ఇవ్వలేదన్నయ్యా, లోపలికి తీసుకెళ్ళి వదినతో చాలాసేపు మాట్లాడారు, మరి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సర్టిఫికెట్లు అయితే ఇవ్వలేదు, బయటకు వచ్చేటప్పుడు వదిన కాస్త బాధపడ్డట్టే కనిపించింది నాకు అని అంటాడు. సరేలేరా, ఆ సర్టిఫికెట్లు ఎలా తీసుకురావాలో ఆ భగవంతుడికే వదిలేద్దాం, ఆయనే చూసుకుంటాడు అంటూ ఉండగానే ఈలోపు మాధవ పని నుంచి తిరిగి వస్తాడు. వచ్చి, మహా వచ్చిందా అని అంటే, వచ్చింది పెద్ది అని వచ్చిందన్నయ్య అని చెప్పని అంటాడు. అనేసరికి, పోనీలే వచ్చేసింది కదా, వాళ్ళేమన్నా అన్నారా కన్నా అంటే, ఏమనలేదన్నయ్య అని కన్నా చెప్తాడు. సరే, ఏది ఎక్కడుంది అని చెప్పని లోపలికి వెళ్ళి, బంగారు తల్లి వచ్చేసావా అంటే, వచ్చేసాను పెద్ది, వాళ్ళు ఏమన్నా నన్ను అక్కడ ఉంచేసుకుంటారనుకున్నావా ఏంటి అనగానే, నువ్వు వాళ్ళ సొత్తువి కదమ్మా, వాళ్ళ ఇంటి మహాలక్ష్మివి, అలాంటి నువ్వు మా ఇంటికి వచ్చావు, తిరిగి మళ్ళీ వస్తావో లేదో, వాళ్ళు రాణిస్తారో లేదోనని వాడెంతో టెన్షన్ పడ్డాడు. ఇటు నన్ను కానీ అటు చిన్నోడిని కానీ అస్సలు నిలబడినివ్వలేదు తెలుసా అని అంటూ ఉంటే, అంతే కంగారు పడతాడులే అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతకీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలేదంట అంటే, వదిలేపెద్ది అని చెప్పి బాధగా వెళ్ళి పడుకుంటుంది. ఇక భోజనం కూడా చేయదు. ఇక మాధవ చక్రిని భోజనం పెట్టుకుని తీసుకురా ప్లేట్లో అంటే
పెట్టి తీసుకొస్తాడు. అమ్మ మహా, అన్నం తిందు లేగు అంటే, వద్దు పెద్ది, నాకు తినాలని లేదు, ఆకలిగా అంతకంటే లేదు అని చెప్పనంటుంది. అలా అనకూడదు, అన్నం మీద అసలే అలగకూడదు అని అంటాడు. ఇక మాధవ అయితే, అలక్క ఏం చేయమంటావు, అన్నం మీద తప్ప ఎవరి మీద అలగ్గాలని నేను అని అంటే, బాధపడకమ్మా, నువ్వు బాధపడితే ఈ ఇంటికి మంచిది కాదు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులతో ఈ ఇల్లు ముందుకు నడుస్తోంది. నువ్వు వచ్చాక ఒక చిరుదివ్వ వెలిగినట్టయింది. ఇక నువ్వు కంటతడి పెడితే ఇక అంతే సంగతులు అంటాడు. ఊరుకో పెద్ది అంటూ ఉంటే, లేగు మా బంగారు తల్లి కదూ అంటూ ఇక మాధవ అన్నం తినిపిస్తాడు. ఒక కూతురు తన తండ్రి చేతిలో కూర్చుని గోరుముద్దలు తింటున్నట్టుగా చక్కగా మహాలక్ష్మి గోరుముద్దలు తింటూ ఉంటుంది. అలా తింటున్నటువంటి మహాలక్ష్మికి కళ్ళెదురుగా ఉన్న దృశ్యం ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. ఇక లేచి నిలబడుతుంది. ఏమైందమ్మా, ఎందుకలా లేచావు అని అంటే, అమ్మా అని చెప్పని అంటూ ఉంటుంది. అమ్మా అని చూస్తే అక్కడ లలిత నిలబడి ఉంటుంది. లలితను చూసి అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. దాంతో ఇక లలిత మహాలక్ష్మిని పట్టుకుంటుంది. చేడవకే, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు కోరుకున్న జీవితమే కదా ఇది అని అంటూ, ఇలాంటి ఇంట్లో ఇంతమంది మధ్య ఒక్కదానివే అంటూ ఉంటే, నువ్వు వచ్చేటప్పటికే చూసావు కదా, నేనొక మహారాణిలా ఉంటాను ఈ ఇంట్లో. అదిగో మా పెద్ది, ఆయనకి నేనొక కూతుర్ని, ఆయన చేతుల్లో నన్ను ఎత్తుకుని పెంచలేదంతే. నాకంతా కూడా ఆయన ఒక కన్న కూతుర్ని చూసుకున్నట్టే చూసుకుంటాడు. ఇక చక్రి సంగతి సరే సరి, నేనేదంటే దానికి జీ హుజూర్ అంటాడు. ఇక నా ఇద్దరు మరుదులు నేను ఏం మాట్లాడితే దానికి అమ్మగారు అన్నట్టుగా ఉంటారు. ఇంతకంటే ఏం కావాలి? ఒక ఆడపిల్ల సంతోషంగా ఉండటానికి పెద్ద పెద్ద బంగ్లాలు అక్కర్లేదు, లేకపోతే మణులు మాణిక్యాలు అక్కర్లేదు, దిగదుర్చే నగలు అక్కర్లేదు. సంతోషంగా సంతోషంగా ఉంచేటటువంటి వ్యక్తుల మధ్య తనుంటే చాలు అంటుంది. పెద్దదాని అయిపోయావు అని అంటూ ఉంటే, రండమ్మా కూర్చోండి అంటూ మాధవ చైర్ అక్కడ వేస్తాడు. ఇక లలిత వద్దు అంటుంది. అమ్మా, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఈ ఇంటి మనిషిలానే ప్రవర్తించు, ఆ ఇంటి మనిషిలా ప్రవర్తించుకో అంటుంది ఇక మహాలక్ష్మి. సరే అంటూ చైర్లో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఇక మాధవ అయితే మంచి చెడు మాట్లాడుతూ ఉండగా, నేను కొంచెం నా కూతురుతో మాట్లాడతాను అని లలిత అంటే, అలాగే మాట్లాడండి అంటూ పదండ్రా బయటికి పదండి అని తలుపు దగ్గరికి వేసి మాధవ వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మహాలక్ష్మిని చూసి, ఏంటి మహా ఇది అని అంటూ, ఇవిగో నీ సర్టిఫికెట్లు అంటుంది. అమ్మా, నా సర్టిఫికెట్స్ నువ్వు తీసుకొచ్చావా? నాన్న ఇచ్చి పంపించారా అంటుంది. మీ నాన్న ఎందుకు ఇస్తారే, ఇచ్చేవాడే అయితే ఈ బాధలన్నీ ఎందుకు అని అనేసరికి, మరి నువ్వెలా తెచ్చావమ్మా అంటే, వీటిని డూప్లికేట్స్ చేయించి అక్కడ పెట్టి ఒరిజినల్స్ తీసుకొచ్చాను, తీసుకో అని చెప్పని అంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్. నా భవిష్యత్తు ఇక అంధకారం అయిపోయింది. శూన్యంలో నేను చిరుదివ్వ వెలిగించినా కూడా చీకటి అవుతుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిచ్చిన ఈ సర్టిఫికెట్స్ నాకు కొండంత అండమా, నిజంగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే దివిటి అమ్మా అని చెప్పని అంటుంది. ఇక వెంటనే లలిత అయితే, నేను బయలుదేరుతాను, మీ నాన్న వేరే ఊరు వెళ్ళారు, ఆయన వచ్చేలోపు మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పి వదినకు చెప్పి ఇట్లా వచ్చాను అంటుంది. సరే బయలుదేరుదుగానమ్మా అంటూ తలుపు తీస్తుంది మహా. ఇక అప్పుడు ఎదురుగా నారాయణ లోపలికి వస్తూ ఉంటాడు. అబ్బా, మామయ్య ఇప్పుడే రావాలా అనుకుంటూ మహా అయితే, కాసేపు కూర్చోమ్మా అంటుంది. ఎందుకు, ఏం కాదు పద అని బయటకు వస్తుంది లలిత. ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుర్తించినట్టుగా చూస్తూ ఉంటుంది లలిత అయితే. ఇక అలా చూస్తున్నటువంటి లలితను చూసి, ఏంటమ్మా అంటే, అతను అంటూ అన్నయ్య అని పిలుస్తుంది. ఎవరు అని నారాయణ తాగేసున్న ఇదిలో మాట్లాడుతూ ఉంటే, నేను లలితనన్నయ్య అంటుంది. లలిత? ఏ లలిత? ఓ, లలితాదేవి గారు, మీరేంటి మా ఇంటికి వచ్చారు, అది ఇన్ని సంవత్సరాల తర్వాత? అసలు ఈ ఇంటి గుమ్మమే తొక్కను అంటూ వెళ్ళిపోయారు కదండి. మీరు వెళ్ళాకే కదా ఈ కుటుంబానికి ఇలాంటి గతి పట్టింది
అని అంటూ ఉంటే, అన్నయ్య దయచేసి అలా మాట్లాడకు. నా వల్ల ఈ కుటుంబం ఇలా అయిపోయింది అని మాత్రం అనకు. అంటే ఏమనాలి మరి? చెప్పు, ఏమనాలి? నువ్వు చేసిన పని వల్ల నాన్న అప్పటికప్పుడు పంపకాలు చేసి గుండెపోటుతో చనిపోయాడు. ఆయన చనిపోతాడని ఆయనకు తెలిసిపోయింది. అందుకే ఎవరి ఆస్తి వాటా వాళ్ళకిచ్చేసి ఆయన చనిపోయాడు. కేవలం నువ్వు చేసిన పని వల్లే. ఆ రోజున నువ్వు వద్దన్న వాడితో గడప దాటావు. ఆ దాటిన గడప మళ్ళీ ఈరోజు తొక్కావు. ఏం ఉపయోగం? నాశనం అవ్వాల్సినంత ఈ కుటుంబం నాశనం అయిపోయింది కదా. ఆ రోజున నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో నా భార్యను నేను ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టాను. నా బాధ అలాంటిది. అప్పుడు నా భార్య చనిపోయింది. నేనే నా భార్యను చంపేశానని అందరూ కలిసి నన్ను జైల్లో పెట్టారు. తెలుసా నీకిదంతా? ఆ రోజు వెళ్ళిపోయిన నువ్వు సంతోష సాగరంలో మునిగిపోయావు కదా. ఇక ఈ ఇంటి గురించి నీకేం పడుతుంది? ఈ ఇంటి గురించి నీకు ఎందుకు ఆలోచన వస్తుంది? మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకొచ్చావు అని అంటాడు. అన్నయ్య, ఇక్కడికి నేను కావాలని రాలేదు. అసలు ఈ ఇల్లే నాకు గుర్తులేదు. మనం ఊర్లో ఉండేవాళ్ళం కదా, మరి ఈ ఇల్లు అంటూ ఉంటే, ఇది వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి. దాన్ని నాకు ఇచ్చాడు మా నాన్న. అందుకే ఈ ఇంటి సంగతి మనెవరికీ తెలీదు అని అంటే, తాతయ్య నాన్నతో మాట్లాడేవాడు కాదు కదా అని అంటే, మాట్లాడేవాడు కాదు, కానీ ఆస్తి పంపకాలలో ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేశాడు. అది నాకప్పచెప్పాడు ఆయన గారు. ఇప్పుడు ఎందుకు వచ్చావో అది చెప్పు అంటూ ఉంటే, నా కూతురి కోసం వచ్చానన్నయ్య అంటుంది. నీ కూతురి కోసమా? నీ కూతురు ఇక్కడెక్కడుంది? ఏ కూతురి కోసం వచ్చావు అంటాడు ఇక నారాయణ. నా కూతురు మహాలక్ష్మి కోసం వచ్చానన్నయ్య అంటుంది. మహాలక్ష్మి? ఈ మహాలక్ష్మి నీ కూతురా అని అనేసరికి, అవునన్నయ్య, ఈ మహాలక్ష్మి నా కూతురే. నాకు తెలియకుండానే, నా కూతురికి తెలియకుండానే చివరికి మేనమామ ఇంట్లోనే అడుగుపెట్టింది. తన సొంత బావనే పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే, హోహో, వదిలిపోయిన దరిద్రం మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టిందన్నమాట అనగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మాధవ్ అయితే, నాన్న, అనవసరంగా బంగారు తల్లిని ఏమన్నా అన్నావంటే ఊరుకోని జాగ్రత్త అని చెప్పని అంటాడు. నేనేమి ఎవరిని అనలేదురా. ఆ పిల్ల ఈ ఇంటికొచ్చి వాణ్ణి పెళ్లి చేసుకోవటం మూలానే కదా పోయిందనుకున్న ఈ లలితాదేవి దరిద్రం మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టింది అంటే, అన్నయ్య అలా అనకన్నయ్య. నేను పుట్టింటికి దూరమై ఎంత ఏడ్చానో నాకే తెలుసు. ఎంతలా బాధపడ్డానో నాకే తెలుసు. ఎన్ని రకాలుగా వేదన అనుభవించానో నాకే తెలుసన్నయ్య అంటూ ఉంటుంది. ఏంటి నీకు తెలిసింది? నీకు ఏం తెలుసు చెప్పు. ఏమీ తెలీదు. ఈ ఇంట్లో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పడ్డ బాధలు తెలుసా? కష్టాలు తెలుసా? లేక ఎవరెవరు ఎన్ని రకాలుగా మానసికంగా కృంగిపోయారో తెలుసా? ఏమీ తెలీదు. నీకేదో తెలుసు అంటున్నావు. ఈరోజు నీ కూతురిని ఇల్లు వదిలి వచ్చేసరికి ఆ బాధ తెలిసింది నీకు. అందుకని కూతురి కోసం ఈ ఇంటికి తిరిగొచ్చావు అంటూ ఉంటాడు. పోన్లే అన్నయ్య, ఇన్ని రోజులు కొంచెం భయం ఉండేది. ఇప్పుడు ధైర్యంగా ఉంది నాకు. ఎందుకంటే నా కూతురు నా పుట్టింటికే వచ్చింది. నా పుట్టింటి వాళ్ళ సంగతి నాకు తెలుసు కదా. చాలా బాగా చూసుకుంటారు. ఒక రకంగా నా మేనల్లుళ్ళు నిజంగానే నా కూతుర్ని మహారాణిలా చూసుకుంటున్నారు. ఇంతకంటే ఓ తల్లికి ఏం కావాలన్నయ్యా? చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్యా అంటూ ఉంటే, ఉంటుంది, నీదేం పోయింది, నీకు సంతోషంగానే ఉంటుంది అని చెప్పని అంటాడు ఇక నారాయణ. నేను వెళ్ళొస్తాను మాధవ, పిల్ల జాగ్రత్త. చక్రి ఎక్కడా అనేసరికి, ఒరే చక్రి అని పిలుస్తాడు మాధవ. వస్తున్నా అన్నయ్య అంటూ చక్రి లోపలికి వచ్చేసరికి, తను ఎవరో కాదురా, మన మేనత్త మహాలక్ష్మి. మన ఇంటికి మహాలక్ష్మిలా వచ్చిన ఆ మహాలక్ష్మి మన మేనత్త కూతుర్రా అని చెప్పేసరికి ఒక్కసారిగా చక్రి షాక్ అవుతాడు. ఏంటన్నయ్య నువ్వు అంటోంది అంటే, నిజంరా, ఇప్పుడే నాన్న అత్తయ్య అందరూ మాట్లాడుకున్నారు అని అనేసరికి ఇక కన్నవాళ్ళు కూడా లోపలికి వస్తారు.
వచ్చి అదంతా విని అని అనేసరికి ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోతారు. చాలా హ్యాపీగా ఉందన్నయ్య, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసేసి అంటూ ఇక మహాలక్ష్మి మా ఇంటి పిల్ల, ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది కలగకుండా చూసుకుంటామంటూ ఇద్దరు కూడా లలితాదేవికి మాటిస్తారు. ఇక లలిత అయితే చాలా సంతోషపడుతూ సంబరపడుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇక కోడలైతే అత్తయ్య గారు మీరు ఎక్కడ లేట్ చేస్తారని భయం వేసిపోయింది అని అంటూ ఉండగానే ప్రతాప్ వస్తాడు. అమ్మో ఇంకొక 10 నిమిషాలు మీరు లేట్గా వచ్చి ఉంటే మన పని అయిపోయి ఉండేది అని చెప్పని అంటే బయలుదేరే ముందు మీ మామయ్యకి ఫోన్ చేశానులే, ఆయన ఎక్కడున్నారో కనుక్కుని నేను గబగబా బయలుదేరి వచ్చాను, చక్రి తీసుకొచ్చి దింపాడు అని అంటుంది. అదేంటి అత్తయ్య గారు మీరు మీరు మహాలక్ష్మి వాళ్ళ ఆయనతో వచ్చారా అంటే వాడెవడో కాదు మా అన్నయ్య కొడుకు, నా పుట్టింటికే నా కూతురు కోడలిగా వెళ్ళింది అంటుంది. ఏంటత్తయ్య గారు మీరు అనేది అంటే అవును అక్కడికి వెళ్ళాక కానీ అర్థం కాలేదు అక్కడ ఉన్నది ఎవరు అని అంటుంది. ఇక ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది మహాలక్ష్మి వాళ్ళ వదిన కూడా. ఇక ప్రతాప్ వచ్చి ఏంటి అత్త కోడళ్ళు చాలా సంబరంగా ఉన్నారు అని అంటే ఏం లేదు మావయ్య గారు, నిన్న మహాలక్ష్మి వచ్చేళ్ళింది కదా, అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పని అంటే ఎందుకు ఆ దరిద్రుని పెళ్లి చేసుకుని దారిద్ర్యంలోకి వెళ్ళిన దాని గురించి తలంచుకుని కూడా ఇంకా సంతోషిస్తారా అని అంటే అలా అనకండి, అది తెలిసి తెలిసి వెళ్ళిందా లేదు కదా, మరి దాన్ని ఎందుకు అనవసరంగా అనుకోవటం, పోన్లేండి దాని ఇష్టానికి అది సంతోషంగా ఉంది కదా అది చాలు మనకి అని అంటూ ఉంటే ఏంటి సడన్గా కూతురి మీద ప్రేమ పెరిగింది, సపోర్ట్ ఇంకా ఎక్కువ అవుతోంది అని అంటాడు చక్రి అయితే అని అంటాడు ప్రతాప్ అయితే. ఇక ప్రతాప్ మాటలతో మనసులో మాత్రం ప్రేమ పెరక్క నా పుట్టింటిని తిరిగి నాకు దగ్గర చేసింది నా కూతురు, మరి నాకు సంతోషంగా ఉండదా ఏంటి అని మనసులో అనుకుంటూ ఏం లేదులేండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ మహాలక్ష్మి చేతికి సర్టిఫికేట్స్ రావడంతో చాలా సంతోషంగా ఇక మహాలక్ష్మి అయితే ఆ సర్టిఫికేట్స్ తీసుకుని తన ఫర్దర్ స్టడీస్ గురించి ప్రాజెక్ట్స్ గురించి వేట మొదలు పెడుతుంది. చక్రి ఇంకా మాధవ అందరూ కూడా చాలా సంతోషంగా మహాలక్ష్మికి హెల్ప్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎప్పుడైతే మహాలక్ష్మి తన మేనకోడలు అని తెలిసిందో ఇక నారాయణలో కూడా మార్పు వస్తుంది. నేను ఇలా ఉంటే నా మేనకోడలు బాధపడుతుంది, నా చెల్లెలు బాధపడుతుంది, అందుకే నేను ఇక మారి చూద్దాం అని చెప్పి ఆ రోజు నుంచి మందు తక్కువగా తాగడంతో పాటు ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టకుండా చాలా సంతోషంగా గడపటం మొదలు పెడతాడు. నాన్నలో ఈ మార్పు రావాలని ఎప్పుడో కోరుకున్నాను, కానీ ఇన్నేళ్లకొచ్చింది అంటూ ఉంటే ఇదంతా వదిన మహత్యమే అంటాడు కన్న. పోరా అన్నిటికీ నువ్వు నేనే గొప్ప అన్నట్టుగా చెప్తావంటే అవును వదినా నువ్వే గొప్ప, నీ వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పని అంటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. ఇక చక్రి అయితే మహాలక్ష్మి దగ్గరకు వచ్చి నిలబడతాడు. అలా నిలబడ్డ తర్వాత నారాయణ దగ్గరికి వెళ్తారు. ఇద్దరిని కలిపి నారాయణ ఆశీర్వదిస్తాడు. ఇక 2 రోజుల తర్వాత లలితాదేవి వస్తుంది. వచ్చి అన్నయ్య మనం ఒక మాట మాట్లాడుకుని వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే బాగుంటుందేమో అని అంటే అలా ఏమొద్దమ్మా, ఎందుకంటే ఇప్పుడు నా కోడలు ఏయో ప్రాజెక్టులు అంటుంది, ఉద్యోగాలు అంటుంది, ఏంటేంటో అంటుంది. ఇప్పుడు మనం వాళ్ళని ఒకటి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు సాధించటానికి అవరోధాలు ఏర్పడతాయి, అందుకోసమే మనం కూడా ఆలోచించాలి కదా అంటాడు నారాయణ. నువ్వు ఆలోచించినంతగా నేను ఆలోచించలేకపోయాను అన్నయ్య అంటూ చక్రితోటి కూడా అదే విషయం మాట్లాడితే అలాంటిది ఇప్పుడేం వద్దత్తయ్య గారు, ఇప్పుడప్పుడే అలాంటివేం మాట్లాడకండి, ముందు మహాలక్ష్మి తన లైఫ్లో తను అనుకున్నది సాధించాలి, తన గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పని అంటాడు. దాంతో ఇక లలిత చాలా సంతోషపడి వాళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అలా తరచూ వచ్చిపోతూ ఉంటుంది లలితాదేవి అయితే. అలా వస్తున్నటువంటి లలితాదేవి గురించి ప్రతాప్కి డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చినటువంటి ప్రతాప్ లలితని ఒకరోజు నిలదీస్తాడు. నిలదీసేసరికి అవును వెళ్ళాను వచ్చాను ఏంటైతే అని మాట్లాడుతుంది. ఏంటి అంతలా ఎదిరించి మాట్లాడుతున్నావు అని అంటే నేను వెళ్ళింది ఎక్కడికో కాదు నా పుట్టింటికి అంటుంది. పుట్టిల్లా? ఇన్నేళ్ళు లేని పుట్టిల్లు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందో అని అంటే ఎందుకు గుర్తొచ్చిందంటే మీ కూతురు గారు వెళ్ళి పెళ్లి చేసుకుంది నా మేనల్లుడిని కాబట్టి అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. ఏం మాట్లాడుతున్నావు లలిత అంటే అవును మహాలక్ష్మి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు
నా మేనల్లుడు చక్రిని, మా నారాయణ అన్నయ్య కొడుకుని అని అంటుంది. ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అవుతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.